హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. రైతు ఆత్మహత్యలపైన బీఆర్ఎస్ కమిటీ ఏసింది నిన్న. సాగు సంక్షోభం పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం మాజీ మంత్రి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఆయన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చైర్మన్‌గా 9 మందితో బృందం 2 వారాల తర్వాత ప్రభుత్వానికి పార్టీ అధినేతకు నివేదిక. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి చేసిండు నిన్న. వీళ్ళంతా కమిటీ సభ్యులట. నిరంజన్ రెడ్డి ఏమో చైర్మన్. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గట ఆయనకిచ్చారు. సత్యవతి రాథోడు, జోగు రామన్న, పువ్వాడ అజయ్ కుమారు, కోటిరెడ్డి, యాదవ్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రసమాయి బాలకిషన్, అంజయ్య యాదవ్. వీళ్ళతోని దాదాపు 408 ఆత్మహత్యలు జరిగినాయి ఇప్పటికే అని నిన్న నమస్తే తెలంగాణ ఒక రిపోర్ట్ చేసింది. ఆ ఆత్మహత్యలు, రైతాంగం పరిస్థితి ఎట్లుంది అనే విషయాలపైన అధ్యయనం చేసి వాళ్ళు వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి ప్లస్ ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇస్తారట. అది ఏసింది. నెక్స్టు జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ అయ్యారట. దానికి సంబంధించి ఒక వార్త ఏసింది. అంటే చంద్రబాబు నాయుడుతోని భేటీ అయిండు అన్నట్టుగా ఒక వార్తనేశారు. టీచర్ల స్పౌస్ బదిలీల్లో వింతలు. హనుమకొండ నుంచి వరంగల్‌కు, వరంగల్ నుంచి హనుమకొండకు అత్యంత సమీపంలోని జిల్లాలకు బదిలీలు. విస్మయం వ్యక్తం చేస్తున్న టీచర్లు. 834 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు. స్పౌస్ బదిలీలని ఒకటున్నాయి. 317 జీవోలో ఉన్న బాధితులలో స్పౌస్‌కి బదిలీలకి అవకాశం ఇచ్చారు. హనుమకొండ ఏడుంది, వరంగల్ ఏడుంది. 2 పక్కపక్కనేనే. హనుమకొండ నుంచి వరంగల్ కాట, వరంగల్ నుంచి హనుమకొండ అట. దాన్ని కూడా నేను చేసిన పని అంటారు. ఒక దాంట్లో ట్రాన్స్‌పరెన్సీ లేదు, లాజిక్ లేకుండా ఇప్పటికే పాపం 317 జీవో బాధితులు ఉన్నారు. డిస్‌లొకేటెడ్ అయినోళ్ళు. అసలు వాళ్ళని గాలికి వదిలేశారు. వాళ్ళకి కుంటి సాకులు చెప్తుండ్రు. ఈ మెడికల్ గ్రౌండ్ అట, ఇది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో బదిలీలు, స్పౌస్ బదిలీలు. ఈ ఈ నువ్వు చేసేది ఎవడని చేస్తాడు. దానికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏశారు. ఏది 317 జీవో బాధితుల కోసం. అది ఆ కమిటీ ఎడిపోయిందో, రిపోర్ట్ ఎడిపోయిందో గానీ పాపం ఆ బాధితులు దాదాపు 19,000 మంది కొట్టుమిట్టాడుతుండ్రు. ఏదో జిల్లాలో ఉంటే ఇంకో జిల్లాలో 2 జిల్లాల అవతలైతే రోజు పోవటం, రావటం, కుటుంబాలు, పిల్లలు నానా రకాల అవస్థలు పడుతున్నారు. దాంట్లో భాగంగా కొంతమంది ఆత్మహత్యలు చనిపోయారు గుండెపోట్లొచ్చి రకరకాల టెన్షన్స్‌తోని. అయినా గానీ ప్రభుత్వం చేమ కుట్టినట్టు కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ఇది ఒక సమస్యే కాదు. నేనొస్తే అయిపాదుట్టినే అన్నాడు. 48 అవర్స్ పట్టదు దీనికి చేయటానికి అన్నాడు. 48 అవర్స్ ఎటుపోయిందో, కథ ఎటుపోయిందో కానీ మొత్తానికైతే గందరగోళం ఉంది. ఇది ఒక వార్త. దిశ పేపర్ కాళేశ్వరం రిపోర్ట్ రెడీ అయిందట. 16 అంశాలు 300 పేజీలతో ప్రాథమిక నివేదిక వచ్చిందట. ప్రైమరీ రిపోర్ట్ వచ్చిందట. కాళేశ్వరానికి సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ వేశారు. నేడు కమిషన్ ముందుకు రామకృష్ణారావు. చివరగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ఉంటుంది. పనులు కాకుండానే నిధులు విడుదల చేసినట్టు గుర్తింపు. ఇది కాళేశ్వరంకి సంబంధించి ఎంక్వైరీ తుది దశకు చేరుకుందట. ఇవాళ రామకృష్ణారావు ఆర్థిక శాఖ సెక్రటరీ ఆయన ఉండట. దాని తర్వాత కేసీఆర్‌ని పిలుస్తారట. కేసీఆర్ పిలుతుండు, హరీష్ రావుని పిలుతుండ్రు, ఈటెల రాజేంద్ర కూడా పిలుతుండ్రని రకరకాల ప్రచారం జరిగింది. మరి అసలు పిలుస్తారా, పిలవకుండా క్లోజ్ చేస్తారా తెలవదు. మొత్తానికైతే ఒక దశకొచ్చిందట. దాని మీద సూర్యాపేట, ఖమ్మం సరిహద్దులో కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్ ఉంటుందట. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ హాజరవుతారట. సీఎం ఫారెన్ టూర్ తర్వాత మరింత క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఈ ఏది ఇవి ఉన్నాయి కదా, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు. ఈ 4 స్కీములు లాంచ్ చేస్తారట జనవరి 26కి. దానికి సంబంధించి ఈ సూర్యాపేట, ఖమ్మం సరిహద్దులలో ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఆ స్కీములు లాంచ్ చేస్తారనుకుంటా. 6,000 పోస్టులతో డిఎస్సి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారట. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు. విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీకి ప్రణాళికలు. 6,000 పోస్టులతో డిఎస్సి త్వరలో నోటిఫికేషన్ అట. మొన్న 11,000కి పైగా పోస్టులని నింపింది, ఎగ్జామ్ పెట్టింది. మొత్తం మెగా డిఎస్సి 25,000తో అన్నారు. 11,000 వేశారు. ఇప్పుడు ఒక 6,000 వేస్తారట. మొత్తం 17,000 అవుతాయి. ఇది తొందరలోనే వస్తుందట. మొన్న టెట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఫస్ట్ నుంచి క్లోజ్ అయిపోయినాయి. ఇక ఈ డిఎస్సి పట్టమే ఉంది. త్వరలో నోటిఫికేషన్ అవుతుందట. కానీ ఈ నోటిఫికేషన్‌కి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని అడ్డం పెట్టే అవకాశం కూడా ఉంది. ఎస్సీ వర్గీకరణ కాకుండా మీరు నోటిఫికేషన్లు వేస్తే మాకు అన్యాయం అయిద్దని ఇప్పుడు ఆ ఎస్సీ వర్గీకరణ కోరుకునే వర్గాలు అడుగుతున్నాయి. మరి అది లీక్ ఎట్లుంటే అది వర్గీకరణ ఎప్పుడైతే తెలవని పరిస్థితి. మరి అదొక అడ్డంకి వద్ద కానీ క్వెషన్ మార్క్ పెట్టి అయితే వేశారు. డబ్బు తీసుకోకుండానే రాజకీయం చేస్తున్నారని
జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే అంటాడు. ఆ విషయాన్ని ఏ నాయకుడు అని చెప్పగలరా? రివెంజ్ పాలిటిక్స్కి నేను వ్యతిరేకం, నా ఓటమికి కారణం హరీష్ రావే. జగ్గారెడ్డి హాట్ కామెంట్ చేసిండు. నాతో సహా ఆయనతో సహా చెప్తుండు. ఏ రాజకీయ నాయకుడు అయినా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలరా అని జగ్గారెడ్డి సవాల్ చేశారు. హైదరాబాద్లో సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన తన ఓటమికి హరీష్ రావే కారణమని హాట్ కామెంట్ చేశారు. వైఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఏనాడు రివెంజ్ పాలిటిక్స్ చేయలేదని పేర్కొన్నారు. అలాంటి పాలిటిక్స్ చేసిన రాజకీయ నాయకులు ఏదో ఒక రోజు బాధపడక తప్పదని తెలిపారు. మొత్తానికి జగ్గారెడ్డి సంచలనమైన కామెంట్లు ఇవి. ఎందుకంటే డబ్బు తీసుకోకుండా నాతో సహా ఎవడైనా రాజకీయం చేస్తారంటే వాస్తవం ఆయన మాట్లాడింది 100కి 100% నిజం. డబ్బు తీసుకోకుండా రాజకీయాలు చేయాలంటే ఎవడు రాడు రాజకీయాల్లోకి నిజంగానే. వీళ్ళకి అంత తపనం నాది. నిజంగా సేవ చేసేటోడు ఎవడు ఎవ్వడు లేదు, ఏ పార్టీలో లేడు నాయకుడు. లిటరల్గా నిజం అది. కానీ నిజాలు మాట్లాడితే రాజకీయాల్లో చెల్తాయా? చెల్లవు. ఆయన ఇంకొక నిజం కూడా మాట్లాడిండు. రోషయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏ రోజు కూడా రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు అంటుండు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడా అని అర్థమా తెలియదు, కానీ మొత్తానికి ఆ ముగ్గురిని కంపేర్ చేస్తాడు. మరి ఆ ముగ్గురిని రేవంత్ రెడ్డి కేసీఆర్తో కంపేర్ చేసిండా అనే అర్థం వచ్చేలాగా ఉంది. మరి ఎందుకు అంత హాట్ కామెంట్ చేయాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డితోని రిలేషన్స్ ఎట్టున్నాయి అనేది ఇక భవిష్యత్తులో మనకి తెలవాలి. ఇప్పుడు రోషయ్య గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్లస్ మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రివెంజ్ పాలిటిక్స్ మేము చెయ్యము అంటే బాగుండేది. ఆయన వదిలేసిండు. అంటే మరి రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ చేసినట్టు రివెంజ్ పాలిటిక్స్ చేస్తాడా అని అర్థం వచ్చేలాగా ఉంది. కానీ ఇంకోటి కూడా చెప్పిండు, నా ఓటమికి సంగారెడ్డిలో హరీష్ రావే కారణమని. వాస్తవం కూడా హరీష్ రావు కత్తి కట్టిండు జగ్గారెడ్డి మీద. ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని అక్కడ ఆయన మనుషుల్ని ఎర్రోళ్ళ శ్రీనివాస్ లాంటి వాళ్ళని ఇన్ఛార్జ్ చేసి చాలా పెద్ద ఎత్తున పోల్ మేనేజ్మెంట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఒక రకంగా కక్షపూరితంగా చేసిండు. అందుకే ఆయన కక్ష రాజకీయాలు, రివెంజ్ పాలిటిక్స్ మాకు ఉండవు అన్నాడు. ఇది దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి. మద్యం కంపెనీలకు కిక్ వచ్చిందట. చెల్లింపు ధర 10 నుంచి 15% పెంపు. దిగొచ్చిన బేర్ల కంపెనీలు మళ్ళీ వస్తుందట. కింగ్ ఫిషర్ మనాది పడమాకండి తాగేటోళ్ళు. కింగ్ ఫిషర్ బీర్లు కనపడవా అని ఉట్టిదే. ప్రభుత్వం కొద్ది రోజులు షో చేసింది, ఎట్టి పరిస్థితుల్లో మేము ధరలు పెంచేది లేదు అన్నారు. మరి ఏం మాట్లాడారు? లోపల ఏమన్నా కథ నడిచిందో కానీ లేదు మేము 10 నుంచి 15% పెంచుతాం, మా వాళ్ళకి మళ్ళీ మీ బీర్లు మీరు పంపండి, అది ఋషి మరిగారు, మాకు ఓట్లు కూడా వేయరు, మళ్ళీ మీ బీర్లు లేపుతాను ఏం. కానీ 10 నుంచి 15% కిక్ అయితే మంచినే పెంచారు. పెన్షన్లు పెంచుతారనే పెంచట్లే. పెన్షన్లు 2000ని 4000 చేస్తారంటారు రేవంత్ రెడ్డి గారు. అది మర్చిపోయారు. కానీ మందు కంపెనీల వాళ్ళు వచ్చి మాకు ధర పెంచాలంటే వెంటనే పెంచిండు. ఇక రెండో మాటే లేదు, పెంచుడే 10 నుంచి 15%. వాళ్ళు 30 అడిగారు, సగం పెంచుతుండు. నువ్వు ఇత్తనాన్నది పెన్షనర్లు అడగలే వాస్తవం పెన్షన్ పెంచమని. నేనే 2000 ఉన్నదాన్ని 4000 చేస్తా అంటే ఓట్ల కోసం. ఇవాళ మాట్లాడవైతే 14 నెలలు గడిచిపోయాయి. మరి ఏమనుకోవాలా? అంటే ఎవరి కోసం పనిచేస్తారా మీరు? కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల కోసం, బడా బాబుల కోసం, పెట్టుబడిదారుల కోసం పనిచేస్తారా అనేది అర్థం కావాలా. కిక్ అయితే ఇచ్చిండట. దావోసులో బాబు రేవంత్ అని ఆంధ్రజ్యోతి పేపర్ వేసింది. ఈ రోజు నుంచి అన్నట గ్రామ సభలు 24 దాకా నిర్వహణ. 4 పథకాల కోసం అర్హుల గుర్తింపు. అర్హత ఉన్న పేర్లు లేకపోతే మళ్ళీ దరఖాస్తుల స్వీకరణ. గ్రామ సభలో జాబితా ప్రదర్శన. 26న పథకాల ప్రారంభం. ఈ రోజు నుంచి ఉంటాయట గ్రామ సభలు. ఇది ఈటెలకు కూడా నోటీసుల. ఘోష్ కమిషన్ లక్ష్యం ఏమిటి? బీజేపీ అధిష్టానం వారా తక్షణ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నేతలకు ఆదేశం. అత్యవసర నివేదిక పంపిన రాష్ట్ర నాయకత్వం. ఈటెల రాజేంద్రరావు అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండు. కేసీఆర్ ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్లో. నీటిపారుదల శాఖ హరీష్ రావు ఉన్నాడు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండు. ఈ ముగ్గురికి కూడా కాళేశ్వరం విషయంలో నోటీసులు వస్తాయని బయట చర్చ జరుగుతుంది. అది బీజేపీ అధిష్టానం కాన్సన్ట్రేషన్ చూస్తుందట. ఈటెల రాజేంద్ర కూడా ఏమైనా నోటీసులు ఇస్తారా అయిందని. వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో ఈటెల రాజేంద్రకి అత్యంత ప్రయారిటీ ఇస్తారని తెలుస్తుంది. గబక్కన మనం అనౌన్స్ చేశాక నోటీసులు ఇచ్చారు, పరువు వద్దని వాళ్ళు చూస్తున్నట్టుంది, ఆరాధిస్తున్నారట. ఈటెలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అని. ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు. ఎవరైనా కోర్టుకు వెళితే ఏం చేయాలనే దానిపై స్టడీ. ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక. అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన. ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు. తీర్మానం చేసి ఏం పంపిస్తారా? కేంద్రాన్ని పంపిస్తారా? అది అయిద్దేగా. ఏం చేయాలని ఆలోచిస్తున్నారట. స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ పెంపుకు ప్రభుత్వం మొగ్గు ఉంటే ఎవడొద్దంటాడు మరి? ఇదంతా ఏదో కథ చేసేటట్టు. ఎవరైనా కోర్టుకు పోతే ఎట్లా, కేంద్రం వద్దంటే ఎట్లా, ఈ ఆలోచిస్తారంటే
ఇదేదో త్రిశంకు స్వర్గంలో బయటట్టే ఉంది. ఎన్నో తప్పులు చేసినా ఇక మారుతా, సక్సెస్ తలకెక్కి తాగుబోతునైనా, బూతు సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ చేసినట. 27 ఏళ్ల క్రితం నా సత్య మూవీని మళ్ళీ చూస్తే నేనేంటో తెలిసి వచ్చింది. ఇన్నాళ్ళు ప్రయాణం గుర్తొచ్చింది. కన్నీళ్లు ఆగలేదు. సరిదిద్దుకోలేని తప్పులు, అర్థం లేని ప్రయోగాలు చేసినా ఇకపై గొప్ప చిత్రాలే తీస్తానంటూ ప్రమాణం చేసిండు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక విచిత్రమైన మనిషి, విచిత్రంగా ఆలోచిస్తారు అనేది మాట్లాడుకుంటారు జనం. ఆయన నేను ఎమోషనల్ ట్విస్ట్ చేసిండు. ట్వీట్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసినట. ఎన్నో తప్పులు చేసినాక మారుతానట. ఆయన అంతా ఆయన ఒప్పుకుండు. ఆయన 27 సంవత్సరాల క్రితం సత్య అనే సినిమా తీసిండట. దాన్ని నేను చూసుకుంటే అసలు నాది నేనేంది, నా క్యాలిబర్ ఏంది, నా వర్త్ ఏంది, నేను చేస్తున్న ఈరోజు పని ఏంది, ఎటు తీసిపోతున్న సమాజాన్ని ఆయనకు ఆయనే పశ్చాత్తాపడ్డట. పడి ఆయనే ట్వీట్ చేసిండు. బూత్ సినిమాలు తీసి జనం నమ్మకాన్ని నేను వమ్ము చేసిన ఇంత మంచి డైరెక్టర్ని, వాస్తవంగా నెంబర్ 1 డైరెక్టర్. అప్పట్లో సత్య సినిమా తీసినప్పుడు ఆయన అంటే ఫుల్ హోప్స్. అందుకే ఆయనే చెప్తుండే, సక్సెస్లు తలకెక్కి తాగుబోతునైనా, తాగి ఏం చేస్తానో తెలవని పరిస్థితుల్లో చాలా తప్పులు చేసినా క్షమించాలని కోరిండి. ఇకపై తప్పులు కూడా చేయనన్ను. జ్ఞానోదయం అయింది. రామ్ గోపాల్ వర్మ గారికి జ్ఞానోదయం అయినట్టుంది. మరి జ్ఞానోదయం నిలబడిద్దా, ఉంటుందా చూడాలి. ఇది ఒక వార్త. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. నిండు చూలాలిపై కర్కశత్వం అట. భార్య కడుపుపై కూర్చొని ఊపిరాడకుండా చేసి అనుమానంతో హతమార్చిన భర్త. కడుపులో నుంచి బయటకు వచ్చిన శిశువు మృతి. అసలు వీడు మనిషా పశువా? ఈయన ఏం చేయాలి? అక్కడే కాల్చిపడేయాలి. ఇంతకంటే అమానవీయం ఉంటుందా? సచిన్ అట వీడి పేరు. సచినోడు సచినా పోయేది, సచిన్ పేరు. నిండు చూలాల కడుపుపై కూర్చుండట. ఎంత ఆవేదన, ఎంత బాధ ఉంటుంది. నిండు గర్భిణి చూలాలంటే కడుపుపై కూర్చొని చంపేసిండట. ఆ ప్రెజర్కి తల్లడిల్లిపోయి కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చిందట. అంటే అసలు ఏం మానవత్వం, ఏం మనిషివాడు. స్నేహ అట అమ్మాయి పేరు. పాపం అనుమానం పెనుబోతమై ఓ నిండు చూలాలు ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. భార్య కడుపు మీద కూర్చొని భర్త హింసించడంతో గర్భస్థ శిశువు కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేసిన పోలీసులు అవి హత్యలేనని తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ జి అంజయ్య. ఎస్ఐ ఎంకన్న కథనం ప్రకారం కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ అట. వీడి పేరే వేరే, అతిపాములట. పాములు కాదు, అతిపాములు. అతిపాముల సత్యనారాయణ. వీడి వయసు కూడా 21 సంవత్సరాలే. ఇన్స్టాలో కాపురాకు చెందిన స్నేహకు 21 సంవత్సరాలతో పరిచయం. ఓహో, ఇది ఇన్స్టా కథ. ఇవి ఇట్లే ఉంటాయి ఇన్స్టా కథలు, ప్రేమ వ్యవహారాలు. ఇవి ఎట్లా ఉండకపోతే ఎట్లుంటాయి, తగలబడతాయి జీవితాలు. ఇన్స్టాలో పరిచయం అయిందట. 2022లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తొలుత సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. 2023లో వీరికి ఓ బాబు జన్మించాడు. తర్వాత సచిన్ పని మానేసి జులాయిగా తిరగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలో తన బిడ్డను పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తితో అమ్మాలని పథకం చేసి లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏది, కడుపులోన బిడ్డనే. విషయం తెలుసుకున్న స్నేహ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించారు. ఇంకో బిడ్డ అంటుంది. అనంతరం అనారోగ్యంతో ఆ బాబు మృతి చెందాడు. వరుస ఘటనలు, గొడవల నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు కొన్ని నెలలు దూరంగా ఉన్నారు. కాపురాలు ఓ గది అద్దెకు తీసుకొని గత ఏడాది డిసెంబర్ 11 నుంచి మళ్ళీ కలిసి ఉంటున్నారట. అయితే భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్టు తెలుసుకున్న సచిన్ గర్భం ఎలా దాల్చిందంటూ వేధించడం మొదలుపెట్టిండట. ఈ క్రమంలో ఆమెను మట్టు పెట్టాలని పథకం రచించిండు. తప్పించుకోవడానికి కూడా పథకం వేసిండట. వీడు ఇంత దుర్మార్గుడంటే గ్యాస్ లీక్ అయ్యేలాగా పైపును బయటకు తీసి పారిపోయిండట. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. మీద కూర్చొని అమానవీయంగా ప్రవర్తించడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. అనంతరం ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించి ప్రయత్నం చేశాడు. వంటగదిలోని సిలిండర్ను తీసుకొచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా పైపును బయటకు తీసి పారిపోయాడు. సిలిండర్లో గ్యాస్ అయిపోవడంతో అతడి పన్నాగం బెడిసికొట్టింది. ఈ నెల 18న గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ పరిస్థితులను చూసిన పోలీసులు కేసు నమోదు చేసి భర్తపై అనుమానంతో వెతికారు. ఇది వాడు సచిన్ అట, అమ్మాయి స్నేహ. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందట. ఏంది, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే 2022లో పెళ్లి చేసుకున్నారట. తల్లిదండ్రులను వ్యతిరేకించి ప్రేమ వివాహం. ఇన్స్టాగ్రాములతో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే తల్లి ఎందుకు, తండ్రి ఎందుకు, కుటుంబం ఎందుకు?
ఒక వ్యవస్థ ఎందుకు? ఒక సిస్టమ్ ఎందుకు? ఒక సాంప్రదాయం ఎందుకు? అంటే ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది వీటి కోసమా? కాదు గదా! పెళ్లి చేసుకుందా? సక్కగా ఉన్నరా? వాడు జులాయికి తిరుగుతున్నాడు పిల్లలు పుట్టాక. పిల్లలు పుట్టినదాకా నటించిండు. మంచిగా లవ్ ఉన్నట్టు వాడుకుండు. మంచిగా వాడు ఎంజాయ్ చేసిండు. పిల్లలు పుట్టాక ఇక యాడికి పోద్ది ఎటు పోదు కదా! ఇక. సచ్చినట్టు నా కాడనే పడి ఉంటదని జులాయికి తిరగటం మొదలుపెట్టిండు. గొడవలు కథ. కొద్ది రోజులు దూరంగా ఉండటం. మొన్న డిసెంబర్ నుంచి మళ్ళా కలిసి ఉంటున్నారట ఒక గదిలో. నీకు గర్భిణీ ఎట్లయింది? ప్రెగ్నెన్సీ ఎట్లయినవు? ఎట్లయితరు? సోయి లేదు వాడికి. పెళ్లయింది భర్త ఉన్నాడు. ఎట్లయితరు ప్రెగ్నెన్సీ? వాడు అనుమానం. నువ్వు ఎట్లయినవు అని సతాయించి కడుపు మీద కూర్చొని దిండు మొఖం మీద పెట్టి చంపేసిండట. నిండు చూలాలట. ఇద్దరు ప్రాణాలు తీసిండు. పసిబిడ్డది, తల్లిది. తీసి మళ్ళా గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య కింద కన్వర్ట్ చేయాలని చూసిండట. అది ఫెయిల్ అయింది. మొత్తానికి తీసుకుపోయి లోపల ఈడిని కాల్చిపడేయాలి వాస్తవంగా. ఈ నెల 18 జరిగిందట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.